సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. గడిచిన వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ కి వచ్చినప్పటికీ గుత్తంగా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం పెత్తనం దేవరదే. మాట్లాడుకున్నాక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దేవర మూవీకి సరెండర్ అయిపోయారు అని. అందుకనే మిగతా సినిమాల గురించి పట్టించుకునే పరిస్థితి రాలేదు, ఆలోచించుకునే అవకాశం తీసుకోలేదు తెలుగు ప్రేక్షకులు. వీకెండ్ లోనే కాదు, మండే రోజున కూడా స్పష్టంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా థియేటర్స్ లో దేవర మేనియానే కనిపించింది. మండే రోజున రెండు తెలుగు రాష్ట్రాల వరకు దేవర ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్ ని రిపోర్ట్ చేశాడు. ఆ నెంబర్ చూసిన తర్వాత అర్థమైపోయింది, దేవర రెండు తెలుగు రాష్ట్రాల వరకు తెలుగు బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర కాదు చేస్తుంది, జైత్ర యాత్ర మొదలు పెట్టాడు అని. అయిపోయింది. ఫస్ట్ వీకెండ్ లోనే వారు వన్ సైడ్ అయిపోయింది. ఫస్ట్ వీక్ డేస్ లో దండయాత్ర కొనసాగింది, ఇప్పుడు జైత్ర యాత్ర మొదలయ్యింది. అంతేగా సినిమాకి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది అంటే విజయం వరించేసినట్టే. విజయం వచ్చిన తర్వాత కూడా యాత్ర కొనసాగుతుంది అంటే అది జైత్ర యాత్రే కదా. దేవర జైత్ర యాత్రకు సంబంధించి అందరూ ఆనందపడాలి. ఎందుకంటే దేవర జైత్ర యాత్ర మూలంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు బాక్స్ ఆఫీస్ కి, తెలుగు థియేటర్స్ కి మంచి జరుగుతుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా బిజినెస్ కు సంబంధించి ఓ మ్యాటర్ టెన్షన్ పుట్టించింది. ఆ టెన్షన్ కి రిలీఫ్ ఇచ్చి జైత్ర యాత్ర కొనసాగిస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు తెలుగు సినిమాకి దేవర. ఆ మంచి ఏమిటి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్వాగ్ మూవీ మండే టెస్ట్ డీటెయిల్స్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత, స్వాగ్ ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి తెలుగు ప్రేక్షకుల్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ గానే ఉన్నాయి. కానీ మూవీ థీమ్, ముఖ్యంగా డైరెక్టర్, హీరో వీళ్ళిద్దరూ మాత్రం పెద్దగానే ఆశలు పెట్టుకుని సినిమాని రిలీజ్ కు తీసుకొచ్చారు. కానీ వాళ్ళు ఆశించినట్టుగా అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయడం లేదు. డిసప్పాయింటింగ్ రన్ కొనసాగిస్తా ఉంది. డిసప్పాయింటింగ్ రన్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, వీకెండ్ లో శనివారంతో పోల్చుకుంటే ఆదివారం కలెక్షన్స్ ఎక్కువగా రావాలి. ఎందుకంటే సండే హాలిడే, సినిమాకి మంచి టాక్ వచ్చింది అంటే ఎక్కువగా వస్తారు ఆడియన్స్. సాటర్డే కంటే సండే రోజున ఎక్కువగా థియేటర్స్ కు వస్తారు. కానీ స్వాగ్ మూవీని తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు అని స్పష్టంగా అర్థమైంది. ఆదివారం నాడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రిపోర్ట్ చేసిన నెంబర్స్ చూస్తే, శనివారం నాడు రిపోర్ట్ అయిన కలెక్షన్స్ తో పోల్చి చూసుకుంటే సండే రిపోర్ట్ అయిన కలెక్షన్స్ చాలా తగ్గాయి. స్వాగ్ మూవీని పట్టించుకోకుండా దేవర మేనియా అనే తెలుగు ప్రేక్షకులు గడిచిన సండేలో సాలిడ్ గా ఎంజాయ్ చేశారు. సండేనే కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది అంటే మండే రోజున క్వశ్చనే లేదు, మంచి కలెక్షన్స్ ఎటు రావు అని అర్థం చేసుకోవాల్సిందే. దానికి తగ్గట్టుగానే సినిమా మండే రోజున పూర్ నెంబర్స్ ని రిపోర్ట్ చేసింది. సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రన్ ఉండదు అని అర్థం అయిపోయింది. కమర్షియల్ గా థియేట్రికల్ బిజినెస్ కు సంబంధించి సినిమా నష్టాలు చూసే పరిస్థితే. షిఫ్ట్ అయిపోయారు తెలుగు ప్రేక్షకులు కంప్లీట్ గా దేవరా వైపుకి. దేవరానే మెయిన్ ప్రయారిటీ అయిపోయింది. థియేటర్స్ లో వచ్చి సినిమాని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి. స్వాగ్ కమర్షియల్ గా ఫెయిల్యూర్ అవ్వచ్చు కానీ బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. బ్యాడ్ రిజల్ట్ తీసుకోవడం అనేది ఆ సినిమాకి సంబంధించి బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అంటే స్వాగ్ మూవీ ఓ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ని ప్రమోట్ చేయాల్సిన విధానం వేరేగా ఉంది. కొత్తగా ప్రమోషన్ ని ప్లాన్ చేయకుండా రెగ్యులర్ గానే రొటీన్ గానే సినిమాని ప్రమోట్ చేసి థియేటర్స్ కి తీసుకొచ్చారు. స్వాగ్ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ చూసి మాక్సిమం అందరూ అనుకుంది ఏమిటి అంటే, ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్టైనర్, సర్కాస్టిక్ సెటైరికల్ కామెడీ ఎంటర్టైనర్ అని అనుకున్నారు. కానీ సినిమాలోనేమో హసిద్ గోలీ ఫుల్ స్ట్రాంగ్ ఎమోషనల్ టచ్ ఇచ్చి వదిలిపెట్టాడు. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ వేరు, సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ వేరు, రెండింటికి మ్యాచ్ కుదరలేదు. సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వేరు, రియాలిటీలో అక్కడ ఉన్న కంటెంట్ వేరు. దాని మూలంగానే ప్రధానంగా సినిమా కమర్షియల్ గా మిస్ఫైర్ అయింది అని చెప్పొచ్చు. సినిమాతో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రాజమౌళిని ఫాలో అవ్వాలి, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. సినిమాని ప్రమోట్ చేయడానికి సంబంధించి రెగ్యులర్ సినిమా కాదు, డిఫరెంట్ గా సినిమాని తీసాం అనగానే దానికి సంబంధించి ఆడియన్స్ కి ఐడియా ఇవ్వాలి. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి ఆడియన్స్ ని ప్రిపేర్ చేయాలి. అప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు, ఎక్స్పెరిమెంట్ లా చూస్తారు, ఇవ్వాల్సిన రిజల్ట్ ఇస్తారు. మూవీ థీమ్ కి ప్రేక్షకులకి మధ్యన నడిచింది కమ్యూనికేషన్ గ్యాప్ నడిచింది. కొన్ని సినిమాలో రొటీన్ స్టఫ్ ఉందా, రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఉందా, కొత్తగా చెప్పారు, కొత్తగా కథ చెప్పారు. సినిమాలో హీరో క్యారెక్టర్ ని ఐడెంటిఫై చేయడం కష్టం, రెగ్యులర్ హీరోయిజం లేదు, కామెడీ కూడా సరిపడా లేదు, ఉంది పర్వాలేదు అనిపించేట్టుగానే ఉంది. ఆ పైన పాటలతో కూడా అవసరమైన కిక్ దొరకలేదు. ఇవన్నీ కొట్టాయి, వెనక్కి తన్నాయి, రివర్స్ అయింది మ్యాటర్. అందుకనే సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. కానీ ఎవరైతే జెన్యూన్ మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళు సినిమాని ఎంజాయ్ చేశారు, డిఫరెంట్ తెలుగు ఫిల్మ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు సినిమాతో ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారు. కానీ ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వెరీ లిమిటెడ్ గా ఉంటారు. వాళ్ళ మూలంగా సినిమాలు పెద్ద పెద్ద కమర్షియల్ సక్సెస్ లో అవ్వవు, కానీ పేరు మాత్రం ఉంటది.
గొప్ప కూడా ఉంటది. ఆ గొప్పను తలుచుకుని గర్వపడొచ్చు మూవీ అయితే. ముఖ్యంగా డైరెక్టర్ హసీద్ గోలీ, హీరో శ్రీ విష్ణు. సినిమా కోసం అతను పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అవ్వదు. అతని పర్ఫార్మెన్స్ గురించి ఛానల్ మాట్లాడుకుంటారు. ఆ విషయానికి సంబంధించి అతని కీర్తి చిరస్థాయిగా నిలిచిపోద్ది. ఫస్ట్ వీకెండ్ లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా స్వాగ్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ అరౌండ్ 3.5 కోట్లు మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ అరౌండ్ 7 కోట్లు మాత్రమే ఉంది. మండే రోజున సినిమా కలెక్షన్స్ 50 లక్షల కంటే తక్కువకి పడిపోయాయి. ఆ కలెక్షన్స్ ఇంకా ఇంప్రూవ్ అవడం కష్టం అనే అర్థమైంది. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 7.5 కోట్ల వరకు ఉంది. సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 3 కోట్లకు పైన షేర్ వెనక్కి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ అదైతే కష్టమైన పని అని అర్థం అవుతుంది. స్వాగ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టాలు తప్పించుకోలేని పరిస్థితి. నష్టం అనే మాట వినపడుతుంది అంటే మండే టెస్ట్ లో స్వాగ్ మూవీ ఫెయిల్ అయ్యింది. దేవరా మూవీ విషయానికి వస్తే సెకండ్ మండే రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా 2.5 కోట్ల షేర్ రిపోర్ట్ చేసింది. ఆ నెంబర్ చూడగానే ఒకటే సంతోషం ట్రేడ్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి. 11వ రోజున కూడా అది వర్కింగ్ డే రోజున సినిమా 2.5 కోట్లకు పైన షేర్ పెట్టింది అంటే ఉంది వండర్ఫుల్ లాంగ్ రన్ ఇంకా ఉంది అని అర్థం చేసుకోవాలి. గడిచిన 2 సీజన్లుగా చూసుకుంటే దసరా పండగకి తెలుగు బాక్స్ ఆఫీస్ వెలా తెలాబోయింది. ప్రేక్షకులు సినిమాలను చూడటానికి థియేటర్స్ కి దసరా సీజన్ లో సరిగ్గా రాలేదు. ఇదేంద్ర బాబు ఓ మంచి సీజన్ ఎలా అయిపోయింది అని థియేటర్స్ బాధపడ్డాయి, డిస్ట్రిబ్యూటర్స్ బాధపడ్డారు, ఫిల్మ్ ఇండస్ట్రీ బాధపడింది. కానీ ఈ సంవత్సరం దసరా పండగకి పరిస్థితి అలా లేదు. దేవరాతో మొత్తం మారింది. సంక్రాంతి పండగకి తెలుగు ప్రేక్షకుల నుంచి సినిమాలకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఆ రకమైన రెస్పాన్స్ దేవరా మూవీకి ఇస్తున్నారు. సంక్రాంతి సినిమాలో రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు దేవరా. ఇది సంతోషకరమైన విషయం. తెలుగు బాక్స్ ఆఫీస్ కి సంబంధించి మళ్ళీ ఒక మంచి సీజన్ ఫామ్ లోకి వచ్చింది. దేవరా తీసుకొచ్చాడు. అది పరిస్థితి. దసరాకి దేవర కళ మామూలు కళ కాదు. మాస్ సెంటర్స్ అయితే దేవర కళని, దేవర తీసుకొచ్చిన దసరా పండుగని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ మధ్యన చాలా మాస్ సెంటర్స్ లో, ముఖ్యంగా సి సెంటర్స్ లో ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మానేశారు. దేవరాతో వాళ్ళందరినీ కూడా థియేటర్స్ కి పుల్ చేశాడు యాంగ్ థాయిగా. మెస్మరైజింగ్ ప్రాఫిట్స్ అందుకనే సి సెంటర్స్ లో ఉన్న ఎగ్జిబిటర్స్ కి వస్తున్నాయి. గుంటూరు ఏరియా వరకు దేవర హిస్టారికల్ రికార్డులు పెట్టాడు. కారణం ఏమిటి అంటే గుంటూరు ఏరియాలో మాక్సిమం బి సెంటర్స్, సి సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి. సి సెంటర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయని రెవెన్యూ వస్తుంది కాబట్టి అక్కడ ఇంతకు ముందర ఏ పెద్ద హీరో RRR తప్పించి మరో సినిమా చూడనటువంటి రికార్డును పెట్టాడు. గుంటూరు ఏరియాలో ఫుల్ రన్ లో 10 కోట్లు చూడటం అనేది కష్టమైన మ్యాటర్. అలాంటిది 10 రోజుల్లోనే 10 కోట్ల పైన షేర్ పెట్టేసి ఇంకా వెళ్తున్నాడు. ఫుల్ రన్ లో 15 కోట్ల మార్కు దగ్గర ఆగుతాడేమో. టోటల్ 11 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 138 కోట్లు దాటింది. 2 తెలుగు రాష్ట్రాల వరకు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎంజాయ్ చేస్తున్న లాభం లెక్క 28 కోట్లు దాటింది. హిందీలో చూసుకుంటే 11 రోజుల రన్ తర్వాత 60 కోట్ల నెట్ మార్క్ ని క్రాస్ చేశాడు దేవరా. పెడతాడు అక్కడ ఈజీగా 75 కోట్ల నెట్ పెడతాడు ఫుల్ రన్ లో. అర్థం అవుతుంది. మిగతా ఏరియాల్లో స్లో అయ్యే పరిస్థితి కనపడుతుంది. కానీ 2 తెలుగు స్టేట్స్ లో మాత్రం దసరా సెలవులు అయిపోయేంత వరకు స్లో అయ్యే మూడ్ లోనే లేడు దేవరా. చూద్దాం ఫుల్ రన్ లో 2 తెలుగు రాష్ట్రాల వరకు దేవరా ఎక్కడ ఆగుతాడో, ఎంత పెద్ద జాతర చేస్తాడో. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.